ద మ్యాజికల్ వరల్డ్ ఆఫ్ ఆండ్రూ బెన్నెట్. ఇది ఒక ఫ్రెంచ్ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 1 hour 35 minutes అయితే ఉంది. సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఆండ్రూ బఫెట్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది ఈ మూవీ. సో అతను చెప్పించిన బుక్స్ అండ్ బ్యాన్ చేసిన కొన్ని గ్రంథాలను వెతికే హంటర్. సో ఒక సిటీలో పోలీసులు సాల్వ్ చేయని మర్డర్ కేసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. సో బెన్నెట్ తన మిస్టీరియస్ మ్యాజికల్ డోర్వే అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ హెల్ప్తో అయితే ఆ మర్డర్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ను వెతుకుతాడు. సో ఈ వెతుకులాట్లో అతను కొన్ని డార్క్ సీక్రెట్స్ మ్యాజికల్స్ని ప్రపంచాన్ని నాశనం చేసే పథకాన్ని బయట పెడతాడు. సో లాస్ట్కి ఏమైంది ఏం జరిగిందని తెలియాలంటే మీరు ఈ సినిమాను ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే బాగుంది, మంచి మ్యాజికల్ మిస్టరీ చూసానన్న ఫీల్ అయితే వచ్చింది. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ యొక్క బ్యాక్గ్రౌండ్ మిస్టరీ అండ్ మ్యాజికల్ ఎలిమెంట్స్తో స్టోరీని అయితే మరింత ఇంట్రెస్టింగ్ అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్. మెయిన్ లీడ్ రోల్ అయిన ఆండ్రూ బెన్నెట్ బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 1 man షో అని సింపుల్గా చెప్పొచ్చు. అండ్ అలాగే ఇన్స్పెక్టర్ అయిన హబ్స్ కూడా బాగానే సపోర్ట్ చేసి సినిమాని అయితే మరింత హెల్ప్ అయితే చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి సినిమాటోగ్రఫీ. విజువల్స్ అయితే వెరీ అట్రాక్టివ్గా ఉన్నాయి. మంచి విజువల్స్ని అయితే అందించారు. దాంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హైగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీని అయితే మరింత ఎలివేట్ అయితే చేస్తుంది. మూవీకి కరెక్ట్ ఒక మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఏదైతే అవసరం అలాగే ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే క్యారెక్టర్స్ డెవలప్మెంట్. సో విలన్ క్యారెక్టర్ మరింత డెప్త్ అయితే ఇవ్వాల్సింది. సింపుల్గా రెగ్యులర్ బ్యాడ్గా లాగా ఉన్నాడు. సో మరింత డెవలప్మెంట్ చేస్తుంటే బాగుందని అనిపించింది. అండ్ స్టోరీ స్ట్రక్చర్ కూడా కొన్ని సీన్స్లో మనకు క్లియర్గా అక్కడక్కడ అర్థం కాదు. సో అక్కడ కొంచెం ఏదో గ్యాప్ వదిలేసి వెళ్ళిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. అంతే మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో అయితే ఒక చోట అడల్ట్ కంటెంట్ ఉంది, అది మనం స్కిప్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద మ్యాజికల్ వరల్డ్ ఆఫ్ ఆండ్రూ బెన్నెట్ ఒక మిస్టీరియస్ అండ్ మ్యాజికల్ థ్రిల్లర్. సో స్టోరీలో కొన్ని మైనస్ ఉన్నప్పటికీ మ్యాజిక్ అండ్ మిస్టరీ మూమెంట్స్ కోసం ఈ జానర్లో ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడితో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share the video. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.